హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతుంది చికెన్ పులావ్. ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో విత్ టిప్స్ చూద్దాం రండి. ఫస్ట్ మనం చికెన్ తీసుకొని అందులో కారము, పసుపు, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా దాన్ని మనం మసాజ్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇంకా కావాల్సినవి ఆనియన్స్, టొమాటోస్, చిల్లీస్ అండ్ కరివేపాకు. మనం ఒక 1/2 కేజీ రైస్ని కడిగి సోక్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసుకొని అందులో కావాల్సిన మసాలాలు ఏవైతే ఉంటే మీ దగ్గర అవన్నీ వేసుకోండి. నేనైతే లవంగాలు, యాలకులు, మిరియాలు, ఆకు వేసుకున్నాను నేనైతే. నెక్స్ట్ ఇవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత మనం ఇంకా కరివేపాకు అండ్ చిల్లీస్ ఇవి 2 వేసుకోవాలి. ఇవి మనకి లైట్ గ్రీన్ కలర్లోకి రావాలి. అలా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఆనియన్స్ అనేది వేసుకొని ఫ్రై చేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేశాక కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుంటే ఇంకా త్వరగా ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ నేనైతే టొమాటోస్ వేస్తున్నాను. 3 లేదా 2 అయితే టొమాటోస్ వేసుకోవచ్చు, మీడియం సైజ్వి వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఒక 4-5 మినిట్స్ అయితే పడుతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయాలి. వేసుకొని ఒక 4-5 మినిట్స్ అనేది దాన్ని వేపాలి. ఎలా అంటే టొమాటోస్ పైన తొక్క అనేది వచ్చేస్తుంది అనమాట. అలాగా ఫ్రై అవ్వాలి. ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఉంది. టొమాటో అయితే ఇలా వేగాలన్నమాట. తొక్క అది వచ్చేస్తుంది, ఇలాగ కనిపిస్తుంది అనమాట మెత్తగా కొంచెం పేస్ట్ అయ్యి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం బాగా దాన్ని కూడా మిక్స్ చేసేసి కలుపుకున్నాక నెక్స్ట్ మనకి కారం అది కూడా కావాలంటే వేసుకోవచ్చు. చిల్లీ పౌడర్ నేనైతే ఎక్కువ వేయను, వేసిన కొంచెమే. నేను నాన్ వెజ్లో అయితే కొంచెం వేస్తాను. ఫ్రై చేసుకున్నాక కొంచెం కారం వేసుకొని నెక్స్ట్ ఇంకొక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకొని తర్వాత మనము వాటర్ అయితే పోసుకోవాలి. మనమైతే 1/2 కేజీ రైస్ కదా చేస్తున్నాం, అంటే 2 గ్లాసెస్ 1:2 రేషియో చొప్పున 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేయాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత నిమ్మకాయ రసం అయితే వేస్తున్నాను నేను, ఒక మీడియం సైజ్ నిమ్మకాయ రసం. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి, మీ ఇష్టం. సాల్ట్ కూడా ఏమైనా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, సరిపోకపోతే కొంచెం ఉప్పు అయితే ఎక్కువగానే ఉండాలి, మనకు తెలుసు కదా వాటర్లో. అప్పుడు రైస్లోకి అయితే సాల్ట్ సరిపోతుంది. చెక్ చేసుకొని నెక్స్ట్ మనమైతే రైస్ అయితే వేసేసుకోవచ్చు. 1/2 కేజీ రైస్ ఏదైతే ఉందో అది వేసుకొని నెక్స్ట్ మనమైతే క్లోజ్ చేసుకొని మనం ఒక 3-4 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. 3-4 విజిల్స్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ మనము దానికి రెస్ట్ ఇచ్చి అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే బాగా మిక్స్ చేసేస్తున్నాను కదా, మిక్స్ చేసి నెక్స్ట్ లిడ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను నేను. క్లోజ్ చేసి 3 విజిల్స్ అయితే పెట్టేస్తున్నాను. 3 విజిల్స్ తర్వాత ఒక 10 మినిట్స్ అయితే ఉంచి నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఇలా అయితే ఉంది. దీన్ని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ వేడి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం బాగా కలిపితే మెత్తబడిపోతుంది. మన చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. హ్యాపీగా తినేయచ్చు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.